ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించేవారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజున బైబిల్ గ్రంథంలోని ఒక దివ్యమైన సందేశాన్ని శ్రోతలైన ప్రజలందరికీ వినిపించడానికి ఒక ముఖ్యమైన ప్రసంగికుడు, దైవజనుడు మన యొక్క యూట్యూబ్ ఛానల్లోనికి వచ్చి సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన పేరు రాజు. ఎంతో కాలం నుంచి దేవుని యొక్క పరిచర్యను వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రదేశములలో ప్రకటిస్తున్నాడు. గొప్ప దైవజనుడు. ఆయన మాటలన్నీ కూడా మనం విని ఎంతో సంతోషించాలని ప్రభు పేరిట మిమ్మల్ని నేను కోరుతున్నాను. 25వ రోజున 25th రోజున, డిసెంబర్ 25th రోజున ప్రపంచమంతా కూడా పండుగ చేసుకుంటా ఉన్నది. ప్రపంచం మొత్తంలో కూడా వేల కోట్ల రూపాయలు నీళ్ళల్లో పోసుకున్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. ప్రియా దేవుని పిల్లలారా, క్రిస్మస్ అనే ఒక పేరు, క్రిస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, క్రీస్తుకు ఆరాధన అనేక పేరు మీద ప్రపంచం మొత్తం కూడా ఏకతాటిగా సంఘమంతా కూడా, ప్రపంచంలో ఉన్న 400 కోట్ల జనాంగం కూడా ఎంతో ఆరాటపడుతూ, ఎంతో శ్రమపడుతూ తమ సంపాదన అంతా కూడా, సంవత్సరం అంతా సంపాదించిన సంపాదన అంతా కూడా ఖర్చు పెట్టుకొని శరీరాన్ని ఉప్పొంగు చేయొచ్చు, దేవునిని ఆరాధిస్తున్నామనే యొక్క పేరుతోని పండుగ చేసుకుంటున్నారు. ప్రియా దేవుని పిల్లలారా, బైబిల్ వాక్యానుసారంగా ఇది సరి అయినది కాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తును ఆరాధించారు ఆనాడున్న గొల్లలకు జ్ఞానం లేదు. ప్రియా దేవుని పిల్లలారా, వాళ్ళు లోక సంబంధులు. బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తూ ఉన్నదంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను పత్రిక, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనంలో దేవునిని ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి అని యేసుక్రీస్తు ప్రభు ఖరాఖండిగా చెప్పాడు. సమరయ స్త్రీతోని ఆరాధించవలసింది ఎవరికి? తండ్రి అయిన దేవునికి ఆరాధించాలి, కుమారుణ్ణి గణపరచాలి, కుమారుని యొక్క పేరును మహిమపరచాలి. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మనము. ఆయన యొక్క ఆలోచనల ప్రకారంగా మనం ఉండాలి. ప్రియా దేవుని పిల్లలారా, మన యొక్క ముఖ్యమైన వక్త వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి అతనికి సమయం ఇద్దాం. రాజుగారికి వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. తన నీ కుమారుడైన రాజుగారి యొక్క హృదయంలో ఏ మాటలైతే దాచి ఉంచినారో ఆ మాటలన్నీ కూడా నీ ప్రియ బిడ్డలకు తండ్రి వారందరికీ కూడా నేర్చుకోవడానికి వినగలిగే చెవులను, గ్రహించే హృదయాన్ని తండ్రి వాటన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకునే గొప్ప అవకాశాన్ని బిడ్డలకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.
మీ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ శుభములు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మరి కొన్ని దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈ లోకమంతా కూడా ప్రపంచంలో ఎక్కువ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా మరి జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నదంటే అది కేవలము క్రిస్మస్ పండుగ అని మనము చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ క్రిస్మస్ అనేది అది జాతి మత భేదం లేకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో కొన్ని నా హృదయంలో దేవుడు పెట్టిన కొన్ని మాటలను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 18వ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరట. ఇక్కడ ఒక మాట ఉంది, నాకు ఈ యొక్క మరి లేఖన భాగంలో చూసినట్లయితే అయితే గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగా ఒక దేవదూత పరలోకం నుండి వచ్చేసి ఆ గొర్రెల కాపరులకు ఆ ఒక రాత్రివేళ మంద కాసినప్పుడు ఆ ఒక దేవదూత పైనుండి వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆ సందర్భాన్ని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు మిక్కిలి భయపడ్డారట. భయపడినప్పుడు ఆ దూత వారితో అన్నది, భయపడకుడి, నేడు దావీదు పట్టణమందు ఒక మరి రక్షకుడు పుట్టాడు. ఏంటంటే మీకు ఇదే ప్రజలందరికీ కలిగే మరి ఏంటి తెలుసా, మహా సంతోషకరమైన సువార్త వర్తమానం అన్నాడు. సువార్త మరి ఆ ఒక మరి సందేశం అని చెప్పాడు. ఆ సువార్త సందేశం ఏందయ్యా అంటే వాళ్ళు తెలుసుకున్నారు, ఇదే మీకు ఆనవాలు, దావీదు పట్టణమందు ఒక రక్షకుడు ఆ పొత్తిగుడ్డలో పుట్టి ఉన్నాడు, మీరు పోయి అక్కడ ఇదే ఆనవాళ్ళని పలానా చోటికి పొమ్మన్నప్పుడు వాళ్ళు అక్కడ చూసి ఆ దూత చెప్పిన ప్రకారం చూసి అక్కడికి పోయి చూసిన తర్వాత ఆ మరి ఆనవాళ్ళు చూసి ఆ ఒక దూతను చూసి ఆ యేసేపును చూసి వాళ్ళు మరి ఏం చేయాలంటే సంతోషిస్తూ ఆనందభరితులై తమ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా ఈ ఆ దూత చెప్పిన సంగతులు చూసి అది యథార్థమని తెలుసుకొని వాళ్ళట ఆ సంగతులు చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రచురం చేసినప్పుడట విన్న వాళ్ళకట మిక్కిలి ఆశ్చర్యం కలిగిందట. నాకు అనిపించింది ఒక క్రిస్మస్ సందేశంలో ఏమున్నదంటే ప్రియమైన వాళ్ళ ఆశ్చర్యం ఉన్నది. ఆశ్చర్యమే కాదు, మిక్కిలి ఆశ్చర్యం ఉన్నది. మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ చాలామంది చాలా చిన్న అంచనా వేస్తాంటారు చాలామంది. కానీ కేవలం ఒక దైవజనుడు కాదు, ఒక ప్రవక్త కాదు, ఒక దూత కాదు, దేవదూతలు వచ్చి చెప్పిన ఒక మరి ఆ ఒక గొల్లలకు ఆ ఒక లూకాసు వార్త 2:18 చూస్తే అక్కడ ఏంటంటే సార్ ఆ ఒక గొల్లలు వారిది అక్కడ ప్రచారం చేస్తున్నప్పుడు విన్న వాళ్ళకట మిక్కిలి ఆశ్చర్యం కలిగిందట. అంటే అంతకుముందు గొర్రెల కాపర్లకు కలిగింది, తర్వాత అదే విషయాన్ని అదే ఒక నాకు అనిపిస్తుంది ఈ మిక్కిలి ఆశ్చర్యం అన్న మాట ఏంటంటే నాకు దావీదు మహారాజు తను చేసినప్పుడు నాకు భయమును ఆశ్చర్యం కలిగినట్టుగా వీళ్ళకు కూడా ఆ ఒక సంగతులు వినిన వారందరికీ కూడా ఏమైపోయిందంటే మిక్కిలి నాకు క్రిస్మస్ సందేశంలో ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వాక్యాన్ని విని ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రము కేవలం ఒక గొల్లలు ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి చెప్పినా కూడా ఆ ఒక వినిన వారందరికీ మిక్కిలి సంతోషం కలిగింది. నాకు అనిపిస్తుంది సంతోషము, మామూలు సంతోషము, మిక్కిలి సంతోషం అంటే ఏంటిది, ఒక అధిక స్థాయి, అంటే ఒక ఉత్కంఠ భరితులైపోయిన వాళ్ళు అక్కడ. అంటే యేసు ప్రభు యొక్క జననము మామూలు సాధారణమైనది మాత్రం కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. నాకు అనిపించింది కేవలం గొర్రెల కాపర్లు చెప్తేనే వినిన వారు అందరట మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. అంటే ఈరోజు క్రిస్మస్ పండుగ నువ్వు సంబరంగా చేసుకుంటావు, కానీ ఆ ఒక మరి అలాంటి ఫీలింగ్ నీకేమైనా కలుగుతుందా? నాకు అనిపించింది ఆ ఒక అద్భుత వాళ్ళు కేవలం మాట ఏంటిది ఆ ఒక విషయాలను ఆ సంగతులు మాత్రమే తెలియజేసింది ఎవరు, ఆ గొర్రెల కాపర్లు. కానీ విన్న వాళ్ళకంటే మిక్కిలి ఆశ్చర్యపడినది. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నువ్వెన్నో సంవత్సరాల కాంచి క్రిస్మస్ సందేశం వింటున్నావు కావచ్చు, ఆ సువార్త ప్రజలందరికీ కలిగే ఆ సువార్త రక్షణ సువార్త మానం వింటున్నావు కావచ్చు. కానీ గొల్లలు చెప్పినందుకు ఆ ఒక విన్న వాళ్ళకు కలిగిన ఆ ఒక మరి మిక్కిలి సంతోషానికి ఈరోజు నీకు కలుగుతుందా? కలగాలని దేవుని వాక్యం, సత్యమైన వాక్యం మీకు నేను తెలుసా క్రోడీకరించి వెతికి పరిశీలించి నేను తెలుసుకొని గ్రహించి అలాంటి అనుభవంలో నీకు ఉన్నావా అనేసి మీతో తెలియజేయాలని ఆశపడుచున్నాను. కాబట్టి నాకు అనిపించింది యేసు ప్రభు, కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు
నన్ను అడిగితే మరణము అదే సువార్త కానీ జననం సువార్త కానీ అంటారు కొంతమంది. కానీ ఇక్కడ ఏంటిది, ప్రజలందరికీ కలగబోయే సువార్త వర్తమానం. సువార్త ఏంటిది, సువర్తమానం అన్నాడు. సువార్తమానం అంటే సువార్త కూడా దాంట్లో ఉంది. కాబట్టి ప్రేమన్న దేవుని వల్ల యేసు ప్రభు జననములో ఒక మిక్కిలి సంతోషం ఉన్నది. ఆ మాటలు వింటే ఈరోజు నువ్వు వింటున్నావు కావచ్చు, ఈరోజు ఈ మాటలు చెవులతో వింటున్నావు, వాళ్ళు కేవలం చెబుతూనే మిక్కిలి సంతోషం. ఈరోజు నీకు కూడా, నువ్వు కూడా ఆత్మ నీకుంటే, దేవుని ఆత్మ నీకుంటే, నిజంగా రక్షణ పొందిన వాడవైతే నీకు కూడా అలాంటి మిక్కిలి సంతోషం. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. ఈ యొక్క విన్న వాళ్ళకే కాదు, తమ తల్లిదండ్రులకు కూడా సంతోషంగా, మిక్కిలి ఆశ్చర్యంగా. ఒక మాట చూద్దాము. లూకా సువార్త 2వ అధ్యాయం 33లో ఒక సిమియోను అంటే యేసు ప్రభును 8వ దినాన దేవాలయానికి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత యేసు ప్రభుని తీసుకొని ఆశీర్వదించేదాకా ఆయన చనిపోడు. ఎవరంటే సిమియోను అంటే ఆయన యేసు ప్రభు గురించే ఉంటాడు ఈరోజు బతికి. అయితే ఆయన ఏమంటాడంటే, ఆయనను చూసి, నాదా నీ ఒక మాట చొప్పున నీ దాసుని పోనిస్తున్నావు అనేసి నువ్వు సకల ప్రజల ఎదుట ఏంటి తెలుసా, ఇజ్రాయేలుకు మహిమగాను సకల ప్రజలకు రక్షణగాను సిద్ధపరిచావు. కాబట్టి నీ రక్షణని కళ్ళారా చూస్తున్నా అన్నప్పుడు తన తల్లిదండ్రులు అక్కడ ఎవరికి, మరియా యేసేబులు తనను గురించి చెప్పిన సంగతులు విని మరియా యేసేబుకు కూడా ఆశ్చర్యం కలిగిందట. చూడండి ఎంత. ఈరోజు నన్ను అడిగితే ఈ క్రిస్మస్ సందేశం చాలా సులువుగా అనిపిస్తుంది. యేసు ప్రభు మరణ ఒక జన్మ లేకపోతే అతని గురించి చిన్నప్పటి నుంచి కలిగిన ఒక సంఘటనలు కొంతమంది చాలా సాధకంగా నాకు అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళంతా ఉత్కంఠభరితంగా, ఎందుకు అంతా వాళ్ళు ఆ ఆశ్చర్యపోవడానికి, ఆ ఒక భావోద్వేగానికి లోను కావడానికి కారణం ఏంటిదంటే ఆ ఒక మాటలో శక్తి ఉంది. ఎన్నో సంవత్సరాలకు తెలుసా యేసు ప్రభుకి ఈరోజు 2024 సంవత్సరాలు 25లోకి పోతున్నాం మనం. కాబట్టి 25 సంవత్సరాలు జరిగిన నాకు అనిపిస్తుంది ఎన్నోసార్లు వినవచ్చు. కానీ అప్పుడే ఈ యొక్క విషయాలు ఇట్లా జరుగుతాయని అప్పుడే కండ్లారో చూసినాడు సిమియోన్. చూసి ఆ ఒక మాటలు చెప్తుంటే తన తల్లిదండ్రులు ఆయన ఆ ఒక యేసేపుకు తర్వాత ఆ ఒక మరియమ్మకు ఆశ్చర్యం కలిగిందట. పుట్టిన తల్లిదండ్రులకు. అప్పటి వరకు యేసు ప్రభుని చూసి నాకు అవమానం అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఎన్నోసార్లు పారిపోదామని విడిపోదాం అనుకున్నారు వాళ్ళు. కానీ తర్వాత ఏమైపోయిందంట, ఇతను గురించి కొంతమంది ప్రవక్తలు, కొంతమంది తెలుసా, కొంతమంది ఆదరణకర్తలు, యెరూషలేము ఆదరణకర్తలు వీళ్ళు చెబుతుంటే, దీర్ఘదర్శనులు చెబుతుంటే, ఈయనలో ఇంత గొప్పతనం ఉన్నదా, ఈయన ఇజ్రాయేలుకు ఒక మహిమగా ఉంటాడా, సకల జనులకు ఈయన ఒక రక్షణగా ఉంటాడా, అన్యజనులకు ఒక వెలుగ్గా ఉంటాడా అనేసి నేనైతే ఇతను చాలా చిన్నగా అనుకున్నాను. కానీ ఇంత బహుబోత్తరమైన మహాసంకల్పం ఇతనిలో ఉన్నదని ఆ ఒక చిన్ననాటి ఒక పసి బాలుని గురించి ఎత్తుకొని ఆ ఒక సిమియోను ఆ విధంగా ప్రవచిస్తుంటే ఆ ఒక తల్లిదండ్రులు మరియా యేసేపట ఏంటట ఆశ్చర్యపడ్డారట. ఈరోజు యేసు ప్రభు భావితరాలకు ఏంటి తెలుసు ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ క్రిస్మస్ సందేశంలో నీకు కూడా ఇలాంటి ఆశ్చర్యాన్ని కలుగుతుందా? ఆమె అప్పటి వరకు నన్ను అడిగితే యేసేపు మరియకు అవమానంతో ఉన్నారు. వాళ్ళ ఏంటిది అంతకుముందు వాళ్ళకి ఏంటి తెలుసు, తండ్రి లేడు అని నానా విధాలుగా ఒక నిందల్లో ఉన్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు గురించి దైవ సంకల్పాన్ని చూసి ఆయా ప్రవక్తలు ప్రవచిస్తుంటే వాళ్ళు ఏంటో తెలుసా, వాళ్ళు ఏమంటారు ఇక్కడ తల్లిదండ్రులు సైతము ఏంటి తెలుసా ఆశ్చర్యపడ్డారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్మస్ శుభవేళలో శుభ గడియలో ఉంటున్న మీకు కూడా ఇలాంటి నిజంగా దేవుని వాక్యాన్ని ఆ లేఖనాల గ్రహింపు సత్య ప్రత్యక్షత మీకు కూడా ఉంటే నిజంగా ఒక యేసేపుకు ఒక మరియకు కలిగిన ఆశ్చర్యం మీకు కూడా తప్పగలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా మీకు కూడా దయచేయనుగా. ఇంకొక మాట కూడా చూస్తాను. ఈ యొక్క ఇతని గురించి పుట్టుక అని తెలుసా, ఆయన 30 ఏళ్ళు కాక మునిపే 12 సంవత్సరాల వరకే 3 సార్లు ఆశ్చర్యపడ్డారట. చూద్దాం ఇంకొకసారి కూడా. ఇదే లూకా సువార్త 2వ అధ్యాయం 47లో కూడా యేసు ప్రభు ఏటేటా వాళ్ళు ఏంటిదంటే యెరూషలేము పోయి అక్కడ పండుగ జరుపుకుంటారు. ఒక సందర్భంలో తన తల్లిదండ్రులతో పోతాడు. ఆయన తప్పిపోయి మరి 3 రోజుల ప్రయాణం అయిన తర్వాత ఆయన తప్పిపోయి ఆయన ఏంటిదే దేవాలయం మధ్యలో ఆ ఒక బోధకుల మధ్యలో కూర్చొని వాళ్ళు వేసే ప్రశ్న ఉత్తరాలకు ఆయన ఏం చేస్తాడు, కూర్చొని జవాబు చెప్తాడు. ఈ తల్లిదండ్రులు మాతో ఉన్నట్టుంటే మా యేసు ఎడిపోయింది అనేసి వెతుకుతున్నప్పుడు సగ దూర ప్రయాణం వెళ్ళి
మళ్ళా తిరిగి వచ్చి ఆ దేవాలయంలో ఆ ఒక బోధకుల మధ్య కూర్చొని వింటే ఆయన వేసే ప్రశ్నలకు వాళ్ళు బోధకులు అప్పటి వరకు వాళ్ళు ఏంటి తెలుసా, తలపండిన ఆ ఒక పండితులు వేసే ప్రశ్నలకు 12 సంవత్సరాలు ఉన్న ఆ ఒక పసిప్రాయంలో లేతప్రాయుడుగా ఉన్న యేసు ప్రభు ప్రత్యుత్తరాలకు ప్రజ్ఞకు ఆ ఒక ఏంటి తెలుసా వాళ్ళ మధ్యలో కూర్చొని ఆయన చెప్పే సమాధానాలకు ఆ ఒక తలబండిన ఒక నికోదేము లాంటి వాళ్ళు కావచ్చు. ఉదాహరణకు అలాంటి ఒక తలబండిన ఏంటి ఒక మాట ఏంటిదంటే, నాకు ఒక మాట ఉంటుంది ఏంటిదంటే 119వ కీర్తనలో ఒక మాట ఉంటుంది ఏంటి తెలుసా, నేను కట్టడలో ధ్యానం చేసిన వృద్ధులందరికంటే నాకు విశేష జ్ఞానం కలిగి ఉంటుంది. అట్లనే యేసు ప్రభు కూడా ఆ ఒక తలబండిన ఆ ఒక ఏంటి బోధకుల ముందు తన ఒక వేసే ప్రశ్నలకు జవాబు చెప్తాంటే ఆ తల్లిదండ్రులట ఏమంటారు తెలుసా, ఆశ్చర్యపడ్డట్టున్నది. అక్కడ చూడండి ఆ మాట, లూకా సువార్త 2వ అధ్యాయం 47. కాబట్టి ప్రియమైన దేవుని 2వ అధ్యాయంలో 18వ వచనములో గొల్లలు చెబితే ఆ ఒక విన్నవారు మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అదేవిధంగా లూకా సువార్త 2:33లో సిమియోను ప్రవచిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏంటి రక్షణ గురించి, రాబోయే అతనికి పుట్టలే సిలువ వేయబడలేదు, ఆ ఒక లోకమంతా కూడా సకల జనులు కూడా ఇతను నమ్ముకొని ఇతనికి ఒక రక్షణగా ఉంటాడని అతను ప్రవచించినప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఆయన ఒక దేవాలయంలో కూర్చొని 12 ఏళ్ళ ప్రాయమే దాదాపుగా, ఉదాహరణకు ఆ 12 ఏళ్ళ ప్రాయంలో కూడా ఆయన ఆ బోధకుల మధ్యలో కూర్చొని ఆయన ఇంకా ఏంటిది పెద్ద పెరగలే, ఇంకైనా ఆ ప్రాయంలో ఆయనే ఆ ఒక బోధకుల మధ్యలో కూర్చొని వాళ్ళు వేసే ప్రశ్నలకు ఈయనేసే జవాబులకు వాళ్ళకు ఆ ఒక ప్రజ్ఞకు విస్మయం ఉంది. ఆయనను చూసి ఆ వెతికిన అలసటంతా మర్చిపోయి ఆయనను గురించి వాళ్ళ మధ్యలో కూర్చొని ప్రత్యుత్తరాలకు ఆయన ప్రజ్ఞకు ఆ ఒక ఆయన దూరంగా సడన్గా చూసే వరకే ఆ తల్లిదండ్రులకట ఆశ్చర్యం అట. ఏమన్నా తెలుసా, మిక్కిలి ఆశ్చర్యం. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని వారులారా, ఈ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ నాకు అనిపించింది మీకు కూడా ఇలాంటి మరి ఆశ్చర్యకరమైన సంగతులు మీకు దేవుడు దయచేయాలి. ఎందుకంటే యేసు ప్రభు కూడా మనల్ని నమ్మిన వాళ్ళను ఏంటి పేతురు రాసిన పత్రికలో ఉంటుంది తెలుసా, మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డారు. కాబట్టి మనం కూడా యేసు ప్రభుని నమ్మనప్పుడు ఇలాంటి ఆశ్చర్యానికి మనం అర్హులం కాదు. యేసు ప్రభు మనల్ని అంగీకరించినప్పుడు, యేసు ప్రభు మన జీవితంలో లేనప్పుడు, యేసు ప్రభు మన ప్రభువుగాను రక్షకుడుగాను లేనప్పుడు, క్రీస్తు యేసులోనికి మన బాప్తిసం పొందనప్పుడు మనం ఏంటి తెలుసా, ఇలాంటి ఆశ్చర్యం మనకు లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఈ దుష్టలోకంలో నుండి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను ఆయన ఎప్పుడైతే ఆకర్షించి మరి మనలను తన మహాదయా సంకల్పము చెప్పున ఆ శిలువ రక్తం చేత కొనుక్కున్నాడో మనల్ని కూడా ఏమైపోయింది తెలుసా, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడట. కాబట్టి నాకు అనిపించింది క్రిస్మస్ సందేశంలో నేను చెప్పేది ఏంటంటే, క్రిస్మస్ అంటే ఒక మీకు మిక్కిలి ఆశ్చర్యం కలిగించేదిగా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఇక మిక్కిలి ఆశ్చర్యానికి లోనై అలాంటి మిక్కిలి ఆశ్చర్యకరమైన సంగతులు ఈ సంవత్సరం అంతా మీకు ఒక చెరగాను ఉరిగాను ఉండవచ్చు. కానీ ఈ యొక్క మరి క్రిస్మస్ వేళ ఇది మొదలుకొని మీకు ఒక మిక్కిలి సంతోషాన్ని, మిక్కిలి ఆశ్చర్యాన్ని దేవుడు దయచేయాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా మరి మరలా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరికీ శుభం కలగాలని, మీకు అందరూ కూడా ఒక గొల్లలు చెప్పినప్పుడు మిక్కిలి ఆశ్చర్యం మీకు కలగాలని, అదేవిధంగా అతని గురించి రక్షణ గురించి సిమియోన్ చెప్పినప్పుడు తల్లిదండ్రులకు కలిగిన మిక్కిలి ఆశ్చర్యం మీకు కలగాలని, అదేవిధంగా ఆ ఒక బోధకుల మధ్య కూర్చొని ఆయన చెప్పే ఆ ఒక ప్రశ్న జవాబులకు ఆ తల్లిదండ్రులు చూసి బోధకుల కంటే ఇంత చక్కగా నువ్వు వాళ్ళకు మించి నువ్వు ప్రత్యుత్తరాలు ఇస్తాను నాయన అని మిక్కిలి సంతోషపడ్డట్టుగా మన యేసు ప్రభు అంతటి ఏది తెలుసు. ఆయన ఒక మాట ఉంది ఆయన గురించి, లోకము పుట్టినది మొదలుకొని ఆయన నోటి నుండి ఏది తెలుసు ఉపమాన రీతిగా అనేక సంగతులు బోధించేవాడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి అలాంటి యేసు ప్రభుని కలిగిన మనము, అలాంటి యేసు ప్రభును మన జీవితంలో కలిగిన మనము, మనకు మహిమగా ఉన్న ఒక యేసు ప్రభును కలిగిన మనము, ఆయన పేరు కూడా ఆశ్చర్యకరుడే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి మిక్కిలి మరి సంతోషకరమైన లేకపోతే మిక్కిలి ఆశ్చర్యకరమైన ఆ ఒక రక్షణ అనుభవం మనకు దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మీకు ఈ సంవత్సరం అంతా
ఈ యొక్క పండుగలో అంతా కూడా మేలుక్షేమం కలిగజేసి మీరు కూడా మిక్కిలి ఆశ్చర్యమైన సంగతులను తెలియజేసి అనేకులను చీకట్లో ఉన్న వారిని, మరణంలో ఉన్న వారిని ఆ ఒక జీవంలోనికి రప్పిస్తురు గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని పిల్లలారా, కొన్ని ముఖ్యమైన విషయాలను క్లుప్తంగా వింటున్న మీ అందరికీ కూడా అర్థమైనవని నేను ఆశిస్తున్నాను. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, చివరి యొక్క దశకు మనం చేరుకున్నాం. డాక్టర్ లూకా గారు రాసిన మాటను మనం ఒకసారి పరిశీలిద్దాం. 24వ అధ్యాయము 44వ వచనంలో ఉన్న మాటను మనము పరిశీలించినట్టయితే, మోషే ధర్మశాస్త్రంలోను, మోషే గ్రంథములోను, కీర్తన గ్రంథములోను, ప్రవక్తల గ్రంథములలోను నన్ను గూర్చి వ్రాసినవన్నీ నెరవేరినవి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధిలో నుండి లేచిన దేవుడు లేపిన తర్వాత తన శిష్యులందరూ కూడా భయపడుతూ ఒక గదిలో ఉండి వారందరూ కూడా ఎంతో లోపల హృదయం అంతా కూడా కలవరపడుచుండగా, మీకు సమాధానం కలుగునుగాక అని యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యలోకి వచ్చి వారికి కనపరుచుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభును దేవుడు లేపాడు. ఆయన లేవలేదు, దేవుడు ఆయనను లేపాడు. మరణ వేదనలు తొలగించి యేసుక్రీస్తు ప్రభును ఆయనను సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజున ఆయనను దేవుడు లేపాడు. ప్రియా దేవుని పిల్లలారా, చాలా బరువైన రాయి. అది ఎంత బరువు ఉంటుంది అనంటే, ఆయన పెట్టిన సమాధి ఎంత దృఢమైంది. ఒక రాయిని తొలిపించాడు. యేసేపు అనే ఒక వ్యక్తి ఒక కొండను తొలిపించి దాంట్లో పెట్టాడు. ఒక బలమైన రాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులకు సాధ్యం కాని ఒక రాయిని వాళ్ళు అడ్డుపెట్టి దానికి రోమా సామ్రాజ్యం చేత దానిని లాక్ చేశారు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభును సమాధిలో నుంచి లేపాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏమనగా, నా గురించి కీర్తన గ్రంథములలోనూ, ప్రవక్తల గ్రంథములలోనూ, మోషే గ్రంథములలోనూ నా గురించి ఏమైతే రాసినాయో అన్నీ నెరవేరినాయి అని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 29వ వచనములో మనం చదువుకున్నట్టయితే, ఆయన గురించి వ్రాయబడినవన్నీ నెరవేరి ఉన్నావని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. ప్రియా దేవుని పిల్లలారా, 3.5 సంవత్సరాలు ఆయనతో జీవించిన వ్యక్తులు ఆయనను తాకారు, ఆయనను ముట్టుకున్నారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో భోజనం కలిసి చేశారు, కలిసి సువార్తను ప్రకటించారు, కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని ప్రకటించారు. అనేకమైన రోగులను, దయ్యం పట్టిన వాళ్ళను స్వస్థతపరిచారు. దేవుని యొక్క రాజ్య సువార్తను గ్రామానికి, పట్టణాలకు, సర్వలోకానికి వినిపించారు. ప్రియా దేవుని పిల్లలారా, ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేయించాడు. ఆ ఇజ్రాయేల్ యొక్క దేశంలో, ఆ యొక్క యూదయ ప్రాంతంలో, ఆ గలిలయ ప్రాంతంలో, ఆ యొక్క సమరయ ప్రాంతంలో. ప్రియా దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఈనాడు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద
పుట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలామంది సంతోషించారు. ఎందుకు సంతోషించారు అని మనం ఆలోచన చేసుకున్నట్టయితే, మలాకి గ్రంథం తర్వాత దేవుడు మాట్లాడడము పూర్తిగా ఆపేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క ప్రవక్తలను పంపించడము ఆపివేశాడు. యేసు క్రీస్తు ప్రభు జననము అనేది ప్రవక్తల గ్రంథాలలో రాసినాయి, కీర్తన గ్రంథంలో రాయబడ్డాయి, మోషే గ్రంథంలో రాయబడ్డాయి. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును అని ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ప్రభు సర్వ మానవాళి కొరకు, సర్వ మానవాళిని రక్షించడానికి తన ప్రాణం పెట్టాడు. దేవుడు ఆయన మరణ వేదనను తొలగించి ఆయనను సమాధిలో నుంచి లేపాడు. ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆయనను సమాధి నుంచి లేపాడో దేవుడు ఆయనను తేజోమయునిగా చేసి తన కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంత గొప్ప మన రక్షకుడైన, మన విమోచకుడైన, మన ప్రధాన యాజకుడైన, సర్వ లోకానికి వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభును చిన్న బాలునిగా చేసి ఆరాధించడం సరి అయిందేనా? ఇది సరి అయింది కాదు. ఇది మనకు ఒకే పండుగ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి భూమి మీదకి వచ్చేది ఉన్నది. అప్పుడు ఎవరైతే క్రీస్తునందున్న వారు లేపబడతారు. దేవునికి ఆ రాజ్యాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని దేవుడికి అప్పచెప్తాడు. కొంతకాలము రాజ్య పరిపాలన చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ రాజ్యం పైన రాజుగా ఉంటాడు. ప్రియ దేవుని పిల్లరా, అంత గొప్ప రాజును తీసుకొని వచ్చి ఇంకా అన్యులు చేసినట్టుగా చిన్న బాలును చేసి, బొమ్మను తయారు చేసి, తొట్టెను తయారు చేసి, పశువుల పాకం చేసి ఈ విధంగా చేయడము ఎంత అవమానకరము దేవునికి. ఇదేమన్నా సంతోషకరమా? ఇది సంతోషకరం కాదు. ఆనాడు యోధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హెబ్రీలు ఉన్నారో, దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపిస్తానని ఆ ప్రవక్తల ద్వారా అనేకమైన ప్రవచనాలు చెప్పారు. కాబట్టి యూదులకు గొప్ప పండుగ ఆ రోజు ఏర్పడ్డది. ప్రియ దేవుని పిల్లారా, ఆనాటి యూదులు, ఆనాడు ఆ 12 గోత్రాల ప్రజలు సంతోషించవలసిన విషయము. వారి ద్వారా మనం కూడా సంతోషించాలి. ఏ విధంగానంటే, మనకు ఒక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నేను పుట్టక ముందుకే నా కొరకు చనిపోయాడు కనుక నా పాపములన్నీ కూడా నేను క్రీస్తు ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట నేను ఒప్పుకున్నట్టయితే నా పాపములన్నీ క్షమించబడి నాకు పరలోకాన్ని ఇస్తాడు యేసుక్రీస్తు ద్వారా. అంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోకుండా సత్వరమే క్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడని ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణలో కొనసాగించిన వారు అవుతారు. వారు నిత్య జీవానికి అర్హులుగా అవుతారు. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు పుట్టుక అనేది చాలా మంచిది. కానీ బాలుణ్ణి కూడా చేయొద్దని, బాలుడు కాదు ఈనాడు ప్రపంచాలను ఏలే చక్రవర్తి. ఈ రోజున ఆకాశం మీదనో భూమి మీదనో పాతాళ లోకమందును ఆయనకు సర్వాధికారం ఇవ్వబడ్డది దేవుని చేత. అంత గొప్ప దేవుని కుమారుణ్ణి చిన్న బొమ్మలను చేస్తారా? చాలా తప్పు ఇది. ఏ రోజు రాని క్రైస్తవులు ఈ రోజున పండుగ పేరు మీద అనేకమైన వ్యసనాలకు, అనేకమైన చెడు అలవాట్లను చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈనాడు పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చి అనేకమైన వారు వేసుకున్న బట్టలు, వారు వేసుకున్న పిండి పదార్థాలు, వారు వేసుకున్న భోజనాలన్నీ కూడా అనేక మందికి డంబంగా చూపించుకుంటున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కరోజు కాదు పండుగ, ప్రతి రోజు ఉండాలి, 365 రోజులు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఈ భూమి మీద పుట్టాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకే దేవుడు లేపాడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలనే ఒక గొప్ప మాటను వారి యొక్క హృదయంలో పెట్టుకొని ఎంతో భయభక్తులు కలిగి, ఎంతో శ్రద్ధ కలిగి జీవించిన వాడే నిజమైన క్రైస్తవుడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ మాటలు విన్న మీరందరు ధన్యులు. ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపకు పాత్రులై యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, నా రక్షకుడు, నా విమోచకుడు, నా ప్రధాన యాజకుడు, నన్ను పరలోకానికి చేర్చే ఒక గొప్ప ఆశ్చర్యకరమైన
దేవుని యొక్క కుమారుడని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం. ప్రియ దేవుని పిల్లరా, ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఈ మాటలన్నీ కూడా మీ వినికిడిలో ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుణ్ణి 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి పంపించావు తండ్రి. ఆయన రావడం చాలా మేలైంది నాయన. ఆయన ద్వారానే మా అందరికీ రక్షణ దొరికింది. అట్టి గొప్ప విశ్వాసం కలిగి ప్రజలందరూ కూడా తండ్రి, పుట్టినరోజు ముఖ్యం కాదు నాయన, చనిపోయిన రోజు ముఖ్యం, నా పునరుత్థానుడైన రోజు ముఖ్యమని గ్రహించి తండ్రి క్రీస్తుల విశ్వాసం కలిగి నీ ప్రియ బిడ్డలుగా ఉండుటకు వారి యొక్క హృదయాలు తెరవమని మా ప్రభును మీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.